ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం దెబ్బతిన్నాం, క్రమక్రమంగా దిగిపోతాం. చివరికి మనం పూర్తిగా ఆత్మీయతలో చచ్చామన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆచారం ఒకటి ఉండలా, ఆదివారం బైబిల్ సంఖ్యలో పెట్టుకొని రావటం, ఆచారం ఒకటి ఉంది కదా, ఆదివారం సన్నిధికి రావటం. ఈ ఆచారం మనం సత్యామో బతికామో కూడా మనకు అర్థం కానీదు. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ పూర్ణులమై ఆత్మలో మండుతూ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఉన్నామా, లేకపోతే ఎండిపోయి ఉన్నామా అన్నది కూడా అర్థం కాదు. ఆదివారం కోటానికి వెళ్ళాగా, ఇవాళ పోయాలే, శుక్రవారం కూడా పోతున్నాయి ఈ మధ్య. ప్లీజ్ 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 దయచేసి ఇది మర్చిపోకూడదు. ఇది సేవకుడైన విశ్వాసం ఎవరైనా సరే అత్యవసరమైన విషయం. ప్రార్థన పట్ల వెగటు వచ్చేస్తుంది, లోకం దగ్గర అవుతూ ఉంటుంది. ఒక్కసారి తెచ్చిపెట్టాడు లోకన్నాడు, కొంచెం చూపిస్తుంటాడు. పెద్ద కుట్ర జరిగిద్ది మన ఆత్మీయ జీవితం పతనం చేసేదాని దగ్గర. పెద్ద కుట్ర, దయ్యాలు, దురాత్మలండి. ఒక్కసారి నాశనం చేయవు, మెల్లమెల్లగా విషం ఎక్కించినట్టు ఎక్కిస్తాయి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి. కొద్దిగా ఒకేసారి కనెక్ట్ అవ్వం కదా, కొద్దిగా కనెక్ట్ చేసుకొని చివరికి లోకం వైపు తిప్పి ఆ అభిషేకం అంతా తరిగిపోయి జీవశ్చవాల్లాగా మనం మారిపోయేటట్టు కుట్ర జరిగిద్ది. దీన్ని గుర్తుపట్టలేని ఆత్మీయ నాయకుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా దెబ్బతింటారు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నన్ను నేను నలగొట్టుకొని నా శరీరాన్ని లోబర్చుకుంటున్నాను అన్నాడు. వాడు తీసుకొచ్చే ఆ మాయోపాయాలన్నిటికీ సపోర్ట్ చేసేది మన పనికి మాలిన శరీరం. ఈ శరీరాన్ని లోబర్చుకొని ఆత్మను పరిశుద్ధాత్మ చేత బలపరుచుకొని పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండి ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. కానీ ఏం జరిగేది? ఆత్మీయ జీవితంలో దిగజారి ఆత్మ అభిషేకాన్ని కోల్పోయి శరీరం బలపడిపోయి శారీరక వ్యామోహాల మీద పిచ్చి ఎక్కువైపోయి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి, చూసుకోండి మీ ఆత్మీయ జీవితం మీరే చూసుకోండి. ఒకసారి ఎవరికాళ్ళు చూసుకోండి, ఎవరికాళ్ళు సేవకులు విశ్వాసులు అందరూ చూసుకోండి. నేను ముందే చెప్పా, మీరు ఎండిపోయి ఉన్నారో పండిపోయి ఉన్నారో నాకు తెలుసు అని. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి ఆత్మ తీవ్రత కలిగిన స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు, నీ భక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకో. ప్రార్థన పట్ల ఆసక్తి కలుగుతుందా? ఇంకా దేవునితో మాట్లాడుకోవడానికి నీ హృదయంలో తపనగా ఉందా? అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు. వాక్యాసక్తి కలిగి ఉన్నావా? ఇంకా దేవుని మాటలు వినగోరి బైబిల్ గ్రంథాన్ని పదే ధ్యానింప ఆశిస్తున్నావా? అట్లయితే నువ్వు లైన్లోనే ఉన్నావు. పరిశుద్ధాత్మ కలిగించే కార్యాలు దేవునితో మాట్లాడటకు మనల్ని రేపుతూ ఉంటాడు. ఆత్మ బలంతో నింపబడి ఉన్నవాడు దేవునితో అనుసంధానమై ఉండటానికి ఇష్టపడతాడు. లోకం దగ్గరకు వస్తే నాకెందుకు రా బాబా పో అంటాడు. ప్రార్థన జీవితం చల్లారిద్ది, ఇంట్రెస్ట్ పోయిద్ది, వాక్యం చదువు బుద్ధి కాదు, వినబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ పోయిద్ది. 2, మూడవది దేవుని కొరకు పని చేయాలన్న ఆశ చచ్చిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చి దేవుని కొరకు పరిగెత్తితే ఏమొస్తుందిలే కానీ కొద్ది గొప్ప సేవ చేశాం కదా, కొద్ది గొప్ప నేను కూడా 4 ఆత్మలు సంపాదించాను కదా, పావాల 4 డబ్బులు వెనకేసుకుందామన్న మైండ్ వచ్చింది. ఇక లోకాన్ని సంపాదిద్దామన్న రంది పుట్టిస్తాడు వాడు. అవసరం ఉంటే 4 డబ్బులు వచ్చేటట్టు కూడా చేస్తాడు వాడు. వీటిని చూసుకొని ఇంకా 4 రూపాయలు వెనకేసుకోని, ఇంకా 4 వచ్చేటట్టు చేస్తే ఈ 4 చూసుకుని ఇంకా 4 వెనకేసుకోని మైండ్ ఇటు తిప్పుతాడు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉంటే లోకం వైపు దృష్టి లేకుండా దేవుని ఆత్మ పూర్ణుడువై దేవుని పని మీద దృష్టి పెడితే 4 ఆత్మలు వెనకేసే పనిలో ఉంటావు, కానీ 4 రూపాయలు వెనక ఆలోచన ఉండదు నీకు. అందుకని 4 రూపాయల మీదకి నీ మైండ్ తిప్పుతాడు. మీరు ఆలోచించుకోండి. ఆత్మ ఐక్యతలోకి నడిపిస్తాడు.
ఈ అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం చెప్పనా, అనైక్యతకి ఇష్టపడతారు. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చూడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అది ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. సహించరో, క్షమించరో, ప్రేమించరో, ఐక్యత కోల్పోతారు. ఒకరి మీద ఒకరు విషం జిమ్ముతూ ఉంటారు. ఇది అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం. అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం సహనం ఉండదు, క్షమాగుణం ఉండదు, ప్రేమ ఉండదు, చల్లారిపోయింది. నాకేం తెలుసు, ఆడుంది. మరి ఆత్మ కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మ ఐక్యత పరుస్తాడు దేవుని పిల్లల్ని. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ అభిషేకం ఉండాలని దేవుడు కోరుకున్నాడు, శాశ్వత జీవం ఉండాలని కోరుకున్నాడు. ఉంటుంది అంతే. ఎక్కడ? ఐక్యత ఉన్న దగ్గర. ఐక్యతకు పరిశుద్ధాత్మ నడిపిస్తే ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని విరజిమ్మటానికి ఏది నడిపిస్తుంది? ఏది నడిపిస్తుంది? దేని చేత నడిపించబడుతున్నావు? ఏ ఆత్మ పని చేస్తుంది? అందరూ ఆలోచించాలి కదా. అనైక్యతకి తీసుకెళ్తుందంటే దైవ జనాంగాన్ని సైతం ఐక్యత కలిగించే మాట కాకుండా అనైక్యతకు తీసుకొచ్చే విధంగా ఒక మాట వెల్లడవుతుందంటే దయ్యం పనది. ఆ మాటను నమ్మి దానికి లోబడ్డ సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులు ఎవరైనా ఐక్యతను కోల్పోయి అనైక్యతను ఇష్టపడుతున్నారంటే వాళ్ళు దేవుని ఆత్మ కాదు, దయ్యపాత్మ చేత శోధింపబడుతున్నట్లే. చాలా మెళకువగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఓర్పు సహనం ఇచ్చి ప్రేమను కలిగించి ఐక్యత తీసుకొస్తాడు. పోన్లే అనుకునేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ. మూడు చెప్పా. ప్రార్థనకు రేపుతాడు పరిశుద్ధాత్మ. అభిషిక్తులు ఆత్మపూర్ణులైన వారు ప్రార్థనకు రేపడతారు, ధ్యానానికి రేపడతారు, ఐక్యతకి ఇష్టపడతారు. 4వది సేవకు రేపబడతారు. అపోస్తలుల కార్యం 17 ఇంటి పోయినా చూసుకోండి. పౌలు ఆత్మ ఏథెన్సు విగ్రహములతో నిండి ఉండుట చూచి పరితాపం పట్టలేకపోయాను అని ఉంది. అక్కడ ఆత్మలు నశించిపోతుంటే వాళ్ళ విషయంలో ఒక భారం, ఒక ఆవేదన, అయ్యో దేవా, ఆత్మ పరితాపం. ఈరోజు ఎంతోమంది ఆత్మలు నాశనం అయిపోతుంటే ఇంత ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావంటే ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నావు? ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉన్నావు? నీకు ఇంత స్పర్శ కూడా లేకుండా ఉంటే, అరే సొంతోళ్ళు చేస్తుంటే సొంతోళ్ళు నశించిపోతున్నా చింత లేదు, బయట వాళ్ళు నశించిపోతున్నా చింత లేదు. అసలు ఇంతకీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అసలు ఆత్మపూర్ణుడైన పౌలు ఏథెన్సులో బహు విగ్రహారాధన జరుగుతుంటే అది చూసి ప్రజలు సత్యం ఎరగాలని వారి విషయంలో ఆత్మ పరితాపం పట్టలేకపోయినని అపోస్తలుల కార్యం 17లో రాశాడు. వారికి సత్యం అందించాలి ఎట్లనన్నా అని కృషి చేసి చివరికి ఏథెన్సులో సత్యం అందించి అక్కడి నుంచి కదిలాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ప్రభువును బట్టి ప్రకటించకుండా ఉండలేడు. 4 సంగతులు. ఇంకా ఎన్నున్నాయి? పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు కృంగుబాటులో, పిరికితనంలో ఉండడు, రివర్స్గా ఉంటాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడి దృష్టే వేరసలు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు సమస్యని చూసే విధానం వేరు, ఆత్మను పోగొట్టుకున్నోడు చూసే విధానం వేరు. ఇది ఎన్నోసార్లు చెప్పా. సౌలు గొలియాతును చూసిన దృష్టి వేరు, దావీదు గొలియాతును చూసిన దృష్టి వేరు. సౌలు ఏమన్నాడు దావీదుతో? వాడు అంత పొడుగున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు ఎందు అభ్యాసం పొందినవాడు, వాడు ఒంటి నిండా కవచాలు కట్టుకున్నాడు, వాడు అంత పనోడు ఇంత పనోడు అని శత్రువు యొక్క బలాన్ని పొగుడుతున్నాడు సౌలు.
పరిశుద్ధాత్మ చేత ఫుల్లుగా అప్పుడే నింపబడి బగబగ మండుతున్న మంటలో ఉన్నాడు దావీదు. ఏమన్నాడు తెలుసా? వాడి పొగడ్తలు ఎవడికి కావాలి, వాడి గొప్పలు ఎవడికి కావాలి, వాడు ఎంత అసలు నా దేవుని ముందు. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త బలవంతుడు నా దేవుడు. అరే ఆయన ముందు వీడు ఒక ధూళి కణంతో సమానం కదా, ఒక పురుగు కంటే తక్కువ కదా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఒక మనిషి గురించి, వాడి పొడుగు లావు ఎత్తు విద్య వీటి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏమైంది ఇతనికి? ఈ మనిషికి ఏమైంది అంటే సింపుల్గా చెప్పాలంటే అభిషేకం పోయింది, ప్రభావం పోయింది. ఈకాబోదులాగా మిగిలిపోయాడు సౌలు. ప్రభావంతో నింపబడి వచ్చిన దావీదుకు గొలియాతు అంత పొడుగు లేదు, ఇంత లావు లేదు. సమస్యను చూసే దృష్టి వేరే. ఈరోజు చిన్న చిన్న సమస్యలు కూడా గందరగోళం అయిపోయి వాటిని భూతద్దంలో చూసుకొని జుట్టు బీక్కుంటున్నా. పోయిండ్లా నీ మీద అభిషేకం, పోయిండ్లా చిన్న చిన్నవాడికి పెద్దయి ఇంకా ఎంత పెద్దవి వచ్చినా ఆత్మపూర్ణుడైన వాడు దాన్ని చూసే దృష్టి వేరు, లెక్క కూడా చేయరు. నిజంగానే లెక్క చేయకపోవటం కాదు, కొట్టేశాడా లేదా, ఎదుర్కొన్నాడా లేదా, పడగొట్టాడా లేదా, కనీసం ఆయుధం తీసుకెళ్ళాలా, కవచాలు వేసుకోవాలా. జంతువుల్ని తోలే ఒడిసెలతో వాడిని కొట్టేశాడు. అది ఎంత చీప్గా చూశాడో చూడు. 40 రోజులు ఇశ్రాయేలు సైన్యం మొత్తం గడగడ వణికి సచ్చారు వాడిని చూసి. ఒక్క దెబ్బతో పడగొట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యను చూసే దృష్టి మారిపోద్ది. అభిషిక్తుడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మతో మండుతూ, ఆత్మ అభిషేకంతో మండుతున్న వాళ్ళ మాటలు ఎట్లుంటాయి తెలుసా? అక్క నాకు ఈ సమస్య కంటే మా దేవుడు తీసేస్తాడు మా దాన్ని, లెక్క చేయవాక దాన్నే నా దేవునికి సమస్తము సాధ్యం. అన్నా నాకు ఈ సమస్య, అమ్మా తమ్ముడు లెక్క చేయవాకు నా దేవుడు శక్తి గలవాడు. హల్లెలూయా, దాన్ని దేవుడు తీసేస్తాడు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డ వారి నోట ఓటమి అనే మాట ఉండదు, ఒప్పుకోరు. చెప్తున్నా, ఆత్మ అభిషేకం పొందిన వారు క్రీస్తుకు సాక్షులై ఉంటారు. అపోస్తలుల కార్యం 1:6, 1:8, 1:8-9. పరిశుద్ధాత్మ పూర్ణులైన వారిని దేవుడు నిలబెడతాడండి. ఎహెజ్కేలు 2:1. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెనో. అంటే నిలబడటానికి ఎహెజ్కేలు ట్రై చేస్తే ఎహెజ్కేలు వల్ల కాలేదు. ఎహెజ్కేలు ప్రార్థించాడు, దేవుడు తన ఆత్మను పంపాడు ఎహెజ్కేలుకి. ఆ ఆత్మ ఎహెజ్కేలులోకి వచ్చాడు, ఎహెజ్కేలు నిలబెట్టేశాడు. అంటే ఆత్మీయ జీవితంలో చక్కగా నిలవటం అనేది పరిశుద్ధాత్మ శక్తి వలన సాధ్యమవుతుంది. తనంతట తాను నిలవలేడు. ఈరోజు నువ్వు నేను కూడా మనంతట మనం నిలవలేం. మనం నిలవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తప్పనిసరి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెప్పాను? 4. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని రాస్తుంది. సగం సత్యంలో ఆగం, సంపూర్ణ సత్యంలోకి నడిపించబడతా ఉంటాం. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డ వాని మీదకి శత్రువు గడగడలాడతాడు, దరిజేరలేడు. కుట్రలు బనటం తప్ప ముఖాముఖి ఎదిరించలేడు. పరిశుద్ధాత్మ శక్తి పొందిన వానికి అధికారం ఉంటుంది, వాని ప్రార్థనకు ప్రత్యేకత ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవాడు వరములు పొందుతాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవాడు వరములు పొందుతాడు. అది భాషలు కావచ్చు, ప్రవచనం కావచ్చు, వాక్యోపదేశం కావచ్చు, బుద్ధి వాక్యం కావచ్చు, జ్ఞాన వాక్యం కావచ్చు, ప్రవచనం కావచ్చు, అన్ని వాక్యానుసారంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు వరములు పొందుతాడు. ఎక్కడ ఏ సమాజంలో ఏ వరం అవసరమో
ఆ వరాన్ని దేవుడు వానికి ఇస్తాడు, వాడుకుంటాడు. ఆమెకి ఇస్తాడు, వాడుకుంటాడు. చూడు, అన్నీ ఎందులో ఉన్నాయో చూడు. మనకు కావాల్సిన సమస్త సరుకంతా ఆత్మాభిషేకంలో ఉంది. మన భక్తి జీవిత స్థిరత్వం కూడా అభిషేకం మీదనే ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడు. ఇంకా ఉన్నాయి, అయిపోలా. పాటలు కూడా, మీరు పాడే పాటలు, భక్తులు రాసిన పాటలు కూడా బోల్డ్ అన్ని మ్యాటర్లు ఇస్తాయి పరిశుద్ధాత్మ గురించి. పరిమళించేని నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని, పరిశుద్ధాత్మలో సాక్ష్యం పరిమళించడం అటు ఉంచితే, పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఆత్మలో ఆనందిస్తూ ఉంటాడు, పరవశంలో ఉంటాడు. మనం ఏ ఆనందంలో ఉన్నాం? మన దృష్టి ఎటుపోయింది? ఎంతమంది అండి ఈరోజు పరిశుద్ధాత్మలో ఆనందించడానికి వెతికిన వాళ్ళు? ప్రతి ఒక్కడికి, చిన్నపిల్లలకి గిలక్కాయ దొరికినట్టు ప్రతి ఒక్కడికి ఒకటి దొరికింది. ఏది చూసినా అందులో చూడటం, అందులో ఇకిలించుకోవటం, సగిలించుకోవటం, ఆనందించటం. లోకానుసారమైన చెత్తలోనే కదా ఈరోజు ఆనందం వెతుకుతున్నాం. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు దేవునిలో ఆనందాన్ని వెతుక్కుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకి మనం చిన్నప్పుడు గిలకాయలు కొనిస్తాం కదా, అట్లా మీకు తెలుసులే అదేందో. అందరికీ చదువు ఉన్నోళ్ళకదే, చదువు లేనివాళ్ళకదే, పిల్లోళ్ళకదే, పెద్దోళ్ళకదే, ముసలోళ్ళకదే, కుర్రోళ్ళకదే, ఆడవాళ్ళకదే, మగవాళ్ళకదే, అందరికదే. ఏంటిది అది? ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, భక్తిలో పాడైపోతున్నారు చాలా. నేను చెప్తున్నా, ఎవ్వరికి వాళ్ళు విమర్శించి చూసుకోండి ఒక్కసారి. దేవునితో ఎలాంటి అనుబంధం నువ్వు మెయింటైన్ చేస్తున్నావు? ఎట్లా అసలు నీ దగ్గర ఆ ప్రభావం ఉందా? ఆ స్పర్శ ఉందా? పరిశుద్ధాత్మ పూర్ణుడివై, పూర్ణురాలివై నువ్వు ఒక ఇంట అడుగు పెడితే ఆ ఇంటోళ్ళు అనుభవిస్తారు ఆ స్పర్శ. నువ్వు ఒక ఇంట అడుగు పెడితే ఆ పరిశుద్ధాత్మ స్పర్శ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు ఒక వ్యక్తిని తాకితే ఆ స్పర్శ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ స్పర్శ, ఆ అనుభూతి వాళ్ళు పొందుతారు. మనిషి మాట్లాడుతున్నట్టు ఉండదు, ఇక దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎంతమందిని చూపిస్తారు ఇప్పుడు అలాంటి వాళ్ళని? ఎంతమంది ఉన్నారు అలాగా ఆత్మలో ఆనందాన్ని వెతుకుతున్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారు అలా దేవుని అభిషేకం పోగొట్టుకోకుండా కాపాడుకున్న వాళ్ళు? నాటి దెలీలా ఒళ్ళో శాంసన్ తలబెట్టి నిద్రపోయినట్టు, నాటి దెలీలా ఒళ్ళో సంసోను తలబెట్టి నిద్రపోయినట్టు, ఈరోజు లోకం ఒడిలో తలబెట్టి బబ్బుంది సంఘం. సగం పడ గుండు గీసింది ఇప్పుడు లోకం అనే దెలీలా. ఇకనన్నా జాగ్రత్త పడకపోతే మొత్తం అయిపోయే అవకాశం ఉంది. అందరూ మేల్కోవాలి, అందరూ జాగ్రత్త పడాలి. ఆత్మ కలిగిన వాడు దేవుడు చెప్పే సంగతులు, పరిశుద్ధాత్మ యొక్క సంగతులు గ్రహిస్తాడుగాక. ఆమేన్. ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ప్రభావం ఆ భక్తుడు కోరాడంటే ఎందుకు కోరాడు? నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేసి నాకు శక్తి కావాలి. ఒక సమాజాన్ని నేను రన్ చేయాలంటే నాకు నీ ఆత్మ కావాలి, నీ సహాయం కావాలి, నువ్వు కావాలి దేవా, నువ్వు కావాలని అడిగాడు. ఒకవేళ కొంతమంది ఉండొచ్చు ఇంకా ఆత్మీయతలో బతికి, వందనాలు మీకు. కొంతమంది ఉండొచ్చు ఇంకా దేవునితో సత్సంబంధం కలిగి, స్తోత్రం ప్రభుకి. కానీ అది వేళ్ల మీద లెక్క పెడతాను వాళ్ళని. చాలామంది పతనమై ఉన్నారు ఆత్మీయంగా. చాలామంది జీవిస్తున్నామన్న పేరే కానీ మృత స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు.
యవనస్తులు అంటూ స్త్రీలు, పురుషులు చాలామంది ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నారు. అభిషేకం కోల్పోయి ఉన్నారు. నూనె పోగొట్టుకొని ఉన్నారు. భక్తిని అశ్రద్ధ చేశారు. ఆత్మీయతను నిర్లక్ష్యం చేశారు. పరిశుద్ధాత్మ ప్రసన్నతను అనుభవించే అనుభవాన్ని కోల్పోయి చల్లారిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళని జాగ్రత్త పడదాం. సేవకులు జాగ్రత్త పడాలి. భక్తి సాధన కోల్పోయారు దైవజనులు. అందరం నేను కూడా ఒప్పుకుంటున్నా. నేను కూడా చేయాలి, ఇంకా చేయాలి. నేను ఒప్పుకుంటున్నా, మీరు ఒప్పుకోండి. మరేం చేయాలన్నా? టెన్షన్ పడొద్దు. ఒక అవకాశం ఉంది. సంసోను తల మీద వెంట్రుకలన్నీ దెలీలా తొలగించి శత్రువుల చేతికి అప్పగిస్తే శత్రువులు సంసోనును ఆడుకోవటం మొదలుపెట్టారు. అయితే దేవుడు వదల్లా. సంసోను తల మీద వెంట్రుకలు తిరిగి మొలవనారంభించను అని రాయించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒకవేళ బలహీనపడి దిగజారినా తిరిగి నువ్వు పుంజుకొని మళ్ళా లేచి జూలు విదిల్చే అవకాశం నీకుంది నా కుమారుడు అంటున్నాడు దేవుడు. నువ్వు తిరిగి పుంజుకొని లేచి జూలు విదిల్చే అవకాశం నీకుంది నా కుమారి అంటున్నాడు దేవుడు. నీ స్థితి ఏమిటో నీకు అర్థమైందా ఇప్పుడు? నీ స్థితి ఏమిటో నీకు అర్థమైందా ఇప్పుడు? నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు అర్థమైందా? యెరూషలేము నుండి ఎరికోకి దిగిపోతున్నట్టుందా, లేకపోతే ఎరికో నుండి యెరూషలేముకి ఎక్కిపోతున్నట్టుందా నీ అనుభవం? దిగిపోయావు. ఆ స్థితి నువ్వు గుర్తుపడితే నిజమే అన్న, ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధాత్మ స్పర్శ, ఆ ఫోర్స్ నాలో తగ్గిపోయింది అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే తిరిగి నువ్వు మళ్ళా నింపుకో, తిరిగి పొందుకో. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను. నా వైపు తిరుగుడి, నా మాట విని నా వైపు తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను. సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాట. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఏ తండ్రి అయినా తన బిడ్డ గుడ్డును అడిగితే పామునిస్తాడా? తేలునిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటే మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టంగా మరి నిశ్చయముగా తన పరిశుద్ధాత్మనిచ్చును కదా అన్నాడు. మీకు డబ్బులు ఇచ్చును కదా అనలా, వెండి బంగారాలు మరి నిశ్చయముగా ఇచ్చును కదా అనలా, మీకు ఒక 100 ఎకరాల పొలం ఇచ్చును కదా అనలా. వీటన్నిటికంటే విలువైన ఎంతటి దాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టే తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చును కదా. సమస్తమును నీకు సమకూర్చి ఇవ్వగల పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి. ఆ ప్రభావంతో నింపబడాలి మనం. ఆ ఆత్మ మత్తులో ఉండాలి మనం. లోకమత్తులోకి వెళ్ళొద్దు. మోసం చేస్తున్నాడు శత్రువు. లోక ఆకర్షణలకు చాలా బలహీనపడిపోయావు, గురైపోయావు. సరిచేయబడు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన ఒక వ్యక్తి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో వాతావరణం కూడా మారిపోయిద్దండి. ఆత్మపూర్ణురాలైన ఒక వ్యక్తి ఓ ప్రదేశంలో సంచరిస్తుంటే ఆ ప్రదేశం పరిస్థితి మారిపోయిద్దండి. హల్లెలూయా. ఆత్మపూర్ణుడైనటువంటి ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మనుషుల మధ్య సంచరిస్తుంటే అక్కడ క్లైమేట్ మారిపోతే ఆ వాతావరణం మారిపోయింది. ఆధ్యాత్మికత వచ్చేస్తుంది అక్కడికి. మన స్థితిని మనం గుర్తుపడదాం. అపవాదికి చోటిస్తే వాడు లాగి పడేస్తాడు. ఇప్పటికే చాలా దిగజారిపోయాం, దిద్దుకుందాం. 23వ కీర్తనలో దావీదు చూడండి ఏమన్నాడు. 23వ కీర్తన 5వ వచనం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. అది తొలి అనుభవం. అభిషేకంతో నింపబడి బాగా ఫోర్స్గా ఉన్న అనుభవం అది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లిపోతుందన్న అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి ఉన్నాను, ఆత్మ అభిషేకంతో ఉన్నానని ఆనందపడ్డాడు. ఆ స్థితిలో తను పాడిన పాట యెహోవా నా కాపరి, శత్రువైనా భయపడనో. చూడండి, అభిషిక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తనలో ఒక అభిషిక్తుని యొక్క లక్షణాలని రాస్తున్నాడు. అభిషిక్తుని లక్షణాలు: గాఢాంధకారపు లోయలకు భయపడటం,
అంధకారానికి భయపడడు, శత్రువులకు భయపడడు, ఆహారపు కొదువుకు కరువుకి భయపడడు, నాకు లేమి కలుగదు అంటాడు. శాంతికరమైన జలములు నేను త్రాగుతానంటాడు. నా శత్రువుల ఎదుట నాకు విందు రెడీ అంటాడు. ఇంకా చెప్తాడు, నాకు నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే అంటాడు. అంతేకాదు, నాకు చిరకాలము యెహోవా మందిరమే నివాసం, యెహోవా మందిరమే నివాసం, దేవుని సన్నిధే నివాసం, దేవుని పాద సన్నిధే నా నివాసం, ఆయన పాద సన్నిధే నా ప్రపంచం, ఆయనే నా లోకం. అభిషిక్తుడైన వాడు పాడిన పాట అది. ఆత్మపూర్ణుడై ఆత్మతో నింపబడిన వాడు పాడిన పాట. 51వ కీర్తనలోకి వచ్చేసరికి, 11వ వచనంలోకి వచ్చేసరికి, దేవా, ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోయాను, దిగజారిపోయాను. నాకు నువ్వు ఇచ్చిన నెమ్మది గల అనుభవాలన్నీ నన్ను సోమరిని చేశాయి. నాకు నువ్వు ఇచ్చిన నెమ్మది గల అనుభవాలన్నీ నన్ను బలహీనతలు నెట్టేశాయి. నువ్వు నాకు నెమ్మదినిచ్చావు, నాకు సహాయం చేశావు, ఆపద నుండి నన్ను విడిపించావు. నేను ఇప్పుడు సోమరిని అయిపోయాను, నిష్ఫలుణ్ణి అయిపోయాను. ఇదిగో ఇంత నీచానికి దిగసారాను. దేవా, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తొలగించు. చూడండి ఏమంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అద్దు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? తేడబడ్డాడు. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంటే ఏ పరిస్థితికి వచ్చాడు? కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మనం ఆ మెట్టులో ఉన్నాం. దేవుని పాదాలు పట్టుకుందాం. తర్వాత 92వ కీర్తన 10వ వచనంలో మరొక అద్భుతమైన మాటతో ముగిస్తాను. గుర్రపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను. అంటే పాత తైలం ఏమైంది? పాత తైలం తరిగిపోయింది, పాత తైలం అడుగంటిపోయింది. అయితే అయిపోయిందా అంతటితో? నో, మళ్ళా దేవుని పాదాలు పట్టుకున్నాను. క్రొత్త తైలముతో తిరిగి నన్ను నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కొమ్ము పైకెత్తాడు. అంటే అర్థమైందా? కొమ్ము కింద పడిపోయింది అంటే అధికారం కోల్పోయాను. తైలం తరిగిపోయిందంటే శక్తిహీనున్నయ్యాను. ఇప్పుడు దేవుని పాదాలు ఆశ్రయిస్తే క్రొత్త తైలముతో నన్ను అంటాడు. గురుపోతు కొమ్ము పైకెత్తినట్టు నన్ను, నా కొమ్మునంటే నా అధికారమును తిరిగి నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రసన్నత మనమందరం అనుభవించాలి. పాపములో, మోసములో, అజ్ఞానంలో, అంధకారంలో, పిచ్చి పిచ్చి విపరీతమైన పరిస్థితుల్లో మ్రగ్గిపోతున్నటువంటి లోకంతో మనం కలిసిపోకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన దారి మనం చూపాలి. దానికి ఒక ప్రత్యేకమైన దారి మనమే చూపాలి. నువ్వే చూపాలి. నీ సమాజానికి, నీ కుటుంబానికి, నీ ప్రజలకి, నీ కులస్తులకి, నీ మతస్థులకి, నీ గ్రామానికి, నీ వీధికి, నీ ప్రదేశానికి ఆత్మీయత ఏంటో చూపించాలి. జీవమార్గం ఏదో చూపించాలి. పరిశుద్ధాత్మలో ఆనందం ఏంటో చూపించాలి. జాగ్రత్త పడదాం. మనం దేవుని ఆత్మను పొందుకుందాం.